భయపడ్డారా? ఎందుకు అలా వస్తున్నావు? అరే ఏం చేస్తున్నారు రా? వాయిస్ చేస్తున్నారు ముగ్గురు. హాయ్ హాయ్ హాయ్. ఏయ్ బాగానే బాహుబలి. అది బిజ్జాల దేవుడేనా? దీంట్లోంచి బాహుబలి నేను చూస్తా. బాహుబలి ఏం కనబడిందిరా దీంట్లో? ఏం లేదురా అక్క. ఇంకా నువ్వు వెళ్ళలేదు? ఇక్కడే పొలాలు ఏరుకున్నావు ఏంటి? ఏమక్క నువ్వు? బల్లాల దేవుడు పోయాడుగా, వెళ్ళొచ్చుగా. నమస్తే మేడం రమ్యకృష్ణ గారు, నమస్తే. ఈవినింగ్ అయిందిగా, ఇంకా రచ్చ రచ్చగా ఉంది. జనాలందరూ ఇక్కడ చేరుకుంటారు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రడాన్ బ్లాగ్ సంక్రాంతి ఫ్రమ్ రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్లో ఉన్నా. ఓకేనా, ఈరోజు అయితే రామోజీ ఫిల్మ్ సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. చూడండి, ఆల్రెడీ ఒక వీడియోలో చూసే ఉంటారు. లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి సెకండ్ పార్ట్ యాడ్ చేశాను. ఇంకా ఈ వీడియోలో ఇంకా మంచి మంచి ప్లేస్ ఉన్నాయి. మొత్తాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకేనా, నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్ చేయండి గైస్. ఓకేనా, ఇంకా వీడియో అయితే చూడండి పూర్తిగా. ఓకే, లెట్స్ గో. రామోజీ ఫిల్మ్ సిటీ స్టూడియో టూర్ టికెట్ 1593 రూపాయలు. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చూసే ఉంటారు. ఇందులో కూడా ఒకసారి చూపిస్తున్నా టికెట్ని. బాహుబలి సెట్కి వస్తున్నాం. ఏమిరా, బాహుబలి 3 కూడా తీసేస్తారేంటి? అరే ఇది బాహుబలి సినిమాలో పడవలో ఉపయోగించవచ్చు. అవన్నీ మూలన పడేసారు తీసుకొచ్చి. ఎన్ని ఉన్నాయో. వెళ్దాం, ఎంటర్ అవుతున్నాం లోపలికి. ఇదిగో వచ్చింది. బాబాయ్ గేట్ ది బాబాయ్. గేట్ ఏం లేదా? ఓ సారీ. అమరేంద్ర బాహుబలి. అబ్బా బాబా, ఏముంది బాహుబలి సెట్కి వచ్చాం. రాగానే ఎంట్రన్స్లో పోస్టర్స్ చూడండి. సినిమాలో హైలైట్ పోస్టర్లు అన్నీ అక్కడ పెట్టారు. బా అదిరిపోయినాయి పోస్టర్లు అన్నీ. ఏ పడవ గెడవ అన్నీ ఉన్నాయి. జుమ్ జుమ్ జిగా జిగాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూద్దాం, అక్కడ ఏదో ఉంది. బాహుబలి సెట్ మొత్తం ఉంది ఇక్కడ. ఏం క్రియేటివిటీ, ఎక్సలెంట్గా ఉంది. ఇలా మొత్తం ఈ సెట్ మొత్తం లోపల లాస్టీజ్గా ఉంటుంది అనుకుంటా. డప్పులు ఓరని ఒరిజినల్ కాదు ఇది. దేంతో చేసింది ఇది? గంట ఉంది, గంట కూడా ఇదేనా ఒరిజినల్లా? ఓరని ప్లాస్టిక్ కూడా కాదురా. ఇదేంటి మామూలు సిటీ. ఇదేనా ఒరిజినల్? ఓరని ఇది కూడా డబ్బానా? ఓరని ఇదంతా కూడా డబ్బానే. గేటు మాత్రం తిరిగిపోయింది. లోపలికి అడుగు పెడదాం బాహుబలిలో. ఏయ్ బాగానే బాహుబలి. బాహుబలి చెట్టు రుద్రస్స. బాహుబలి బలి, ఒరే బాహుబలి. పెద్ద ఏనుగు. ఒరని ఇది డొక్కేరా. రే రే రే, గట్టిగా కొడితే పగిలిపోద్దేమో, అలా ఉంది ఇది ఏనుగు. అటోకేనుగు ఉంది. ఇంకా మాహిష్మతి సామ్రాజ్యంలోకి వెళ్దాం. మాహిష్మతి సామ్రాజ్యం. అమరేంద్ర బాహుబలి.
బాహుబలిలో యుద్ధంలో ఉపయోగించిన ఏమంటారు చెక్క చెక్క మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని వేస్తారు కదా లాస్ట్ ఫైట్లో, అదే ఇది. మన బల్లాల దేవుడి కత్తి ఇది. ఏంటి ఇది బొమ్మేనా? ఓరని గెడ్డు ముక్క కూడా కదరా ఇది, రబ్బరు. ఇంత ఇది కసకసలాడిస్తుంది ఇలా తీసుకుని వెళ్తే. బల్లాల దేవుడి బండి, యుద్ధ బండి. రానాను విద్యాల దేవుడు అసలు బాహుబలిని చూస్తాడు కదా దాంట్లోంచి. దాంట్లోకి వెళ్దాం. దీంట్లో వాటర్ ఉన్నాయి. అదేంటి బాణాలు వదిలేస్తున్నాడు. అరే వెళ్ళవరా రే. ఇదిరా మా దీంట్లో మనము చూద్దాం బాహుబలిని. ఏదిరా ఏం లేదు దీంట్లో, అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు రానా. అమ్మనే అమ్మ మామ దీనికి బొక్కలేం లేవురా. అది బిజ్జాల దేవుడేనా? దీంట్లోంచి బాహుబలిని నేను చూస్తా. బాహుబలి ఏం కనబడిందిరా దీంట్లో? ఏం లేదురా. రానా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, మామూలు ఎక్స్ప్రెషన్ కాదు, ఎరగదీసాడు. బిజ్జాల దేవుడేది పడిపోయేవాడు ఆ రోజు. మనీ అమ్మ సార్ రాజమౌళి గారికి దండం పెట్టండి సార్, అరివిచ్చేశారు. సౌండ్ చూడండి అది వస్తుందా. ఇది ఏదో పెద్ద సిమెంట్లతో పెద్ద పెద్ద కట్టినట్టు అనిపిస్తుంది. ఏం లేదు డబ్బా. ఆ సెట్టింగ్ గ్రేట్, మెచ్చుకోవాలి అసలు. రాజమౌళి గారికి టేక్ ఏ బావ్. అక్కడ మన దేవసేన ఉంది, చూసొద్దాం. మధ్య మధ్యలో ఇక్కడ బోర్డులో ఉన్నాయి చూడండి. అంటే ఈ ప్లేస్లో ఏం షూటింగ్ చేశారనేది తెలియడం కోసం పెట్టారు అలాగా. దేవసేన ఉంది ఇక్కడ. ఇదిగో పాపం పిచ్చి దానిలో ఇంకా పొలంలో ఎరుకుంటుందేమో. దగ్గరికి వెళ్దాం. అరే ఇది అంతేరా. గొలుసులు మాత్రం ఒరిజినల్. కొత్త దేవసేన పెట్టారంటే వీళ్ళు. అక్క ఇంకా నువ్వు వెళ్ళలేదు, ఇక్కడే పొలంలో ఏరుకున్నావు. ఏమక్క నువ్వు? బల్లాల దేవుడు పోయాడుగా, వెళ్ళొచ్చుగా. ఇంకా పిచ్చి దానిలో పొలంలో ఏరుకుంటుంది పాపం. అప్డేటెడ్ చేశారు. అంతకుముందు పాడైపోయింది దాని ప్లేస్లో కొత్తది పెట్టారు. దేవసేన జైలు దీంట్లోనే పడేసింది. దేవసేన జైలు వేసిన ప్రదేశం మనం వెళ్ళి చూద్దాం లోపలికి. మనీ గొలుసులు మాత్రం ఒరిజినల్ అబ్బా. పొరుని అమ్మ ఏంటో నిజంగా ఎంత బరువు ఉన్నాయి గొలుసులు. కానీ పెయింట్లు వేసినట్టున్నారు మొత్తం. అక్క ఇందులో లోపలేసి పాపం బల్లాల దేవుడు ఏదో చేసాడు చాలా కాలం. ఏం కావాలి? ఫోటో కావాలా? దిగు దిగు. నా ఫోన్లో దీనా వీడియో తీసాలే, వీడియో తీసా నిన్ను, సరేనా? శివలింగం పైన అలా చేయి పెడితే అలా కారుద్ది. ఇదే బా. రేణు రనా
నా ఇంట్రడక్షన్ సీను ఇదే. సినిమాలో బల్లాల దేవుడు ఫైట్ చేసింది అది గ్రాఫిక్స్ కానీ ఫోటో ఇది. అంటే ఎంతో కష్టపడుతుంది ఏంటో. జాగ్రత్త అంటే లేపేయగలదాం. బాహుబలి. ఓ నమస్తే మేడం రమ్యకృష్ణ గారు, నమస్తే. మా బల్లాడి దేవుడు బండి ఎలా ఉంది? లోపల ఏంటి మోటార్ సైకిల్ బిగించారు వీళ్ళు. అరే మల్లాడి దేవుడు సినిమాలో ఇది అందరినీ లేపేసింది ఈ బండితోనే. పైన కత్తులు లేవు కానీ బండి అయితే ఇక్కడే ఉంది. బాబాయ్ బండి లోపలే మోటార్ సైకిల్ పెట్టారు. మోటార్ సైకిల్ కొట్టేశారు కూడా దీన్ని. ఇన్ని సంవత్సరాలు అయినా ఈ బాహుబలి సెట్ క్రేజ్ మాత్రం తగ్గల. అసలు ఎంతమంది ఉన్నారు అసలు. అబ్బో ఒక రేంజ్. అది బాహుబలి అంటే. బాహుబలి మెయిన్ షాట్లు తీసిన ప్లేస్. ఇప్పుడు మీ మహారాజు మహేంద్ర బాహుబలి. మేడం మాట శాసనం చేసేది ఏం లేదు ఇక్కడ. ఏ కిలికిలి. అనుష్క బాబా కిలికిల్ బాబు. బాహుబలి అసలు మొత్తం సెట్ ఎలాగుందంటే ఒక రేంజ్ లో ఉంది. ఇన్ని సంవత్సరాలు అయినా బాహుబలి సినిమా వచ్చినా అసలు క్రేజ్ తగ్గలేదు. రాజమౌళి గారు నిజంగా అసలు మీరు గ్రేట్ సార్. జక్కన్ గారికి ఒకటి ఎక్కి అబ్బో. బాహుబలి 3 ఉందనుకోండి, అందుకే ఇలా ఉంచేస్తున్నారేమో. లేకపోతే సార్ తీయండి సార్ సూపర్ ఉంటుంది. అసలు ఆ జనాలు, ఆ క్రేజ్, ఆ సెట్టింగ్, అసలు ప్రతిదీ చూస్తుంటే ఒక మైండ్ బ్లోయింగ్. అసలు మన వాళ్ళు కన్నా, తెలుగు వాళ్ళ కన్నా పక్క రాష్ట్రాలు హిందీ వాళ్ళు చాలా మంది వస్తున్నారు. వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే మనకు దగ్గర ఉందిగా, మనం ఎప్పుడైనా చూడొచ్చు అనుకుంటాం. కానీ వాళ్ళు మాత్రం బాగా చాలా మంది వస్తున్నారు. సెట్ చూడండి అసలు ఎన్ని ఎకరాల్లో ఉందో మొత్తం. సూపర్ అసలు బాగా నచ్చింది. బాహుబలి దర్బార్ రెస్టారెంట్ ఉంది ఇక్కడ. ఫుడ్ తినాలనుకునే వాళ్ళు ఇక్కడ తినేసి మళ్ళీ నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళిపోవచ్చు. బాహుబలి బిర్యానీ ఛాలెంజ్ కూడా ఉందంట. ట్రై చేస్తే ట్రై చేయండి ఎవరైనా. బల్లాల దేవుడు వెళ్దాం, అటు కూడా వెళ్దాం. వీళ్ళు ఈ డోర్లు కూడా అలాగే చేశారుగా బాహుబలి స్టైల్లో. బీబీ ఛాలెంజ్ మొత్తం బాహుబలి పోస్టర్లతో నిండిపోయింది ఇది కూడా. రుద్రసా బల్లాల దేవుడి విగ్రహం. అక్కడ బాణాలు. బాణాలు జుబ్ జుబ్ అని వదులుతారుగా. ఇదే చెక్క. బాణాలు మాత్రం ఒరిజినల్లా ఉన్నాయి. సైనికులు యూజ్ చేసింది మనీ చాలా ఉన్నాయి. దేన్ని కత్తండి కట కట కట. ఇదిగో లాస్ట్ ఫైట్ ఇలా వదులుతారుగా జుబ్ జుబ్ అని. ఇవే అమరేంద్ర బాహుబలి బిర్యానీ 1200 అంట. 3 to 4 members వస్తుందంట. బల్లాల దేవుడు దోశ 350 రూపాయల 2 persons వస్తుందంట.
ఏంగా ఇది ఎలా ఉంది? చికెన్ పకోరా 275 రూపీస్, పన్నీర్ పకోరా 25 రూపీస్. ఇది ఆలూ టిక్కి ఒక 150, ఇది ఒక 70, టోటల్ 220. మిగిలిన రేట్లన్నీ ఏదైనా వాసిపోతున్నాయి ఇక్కడ. ఎదురుగా బల్లాల దేవుడిని చూసుకుంటూ తినొచ్చని మూలకొచ్చి కూర్చున్నాం. తిందాం. ఇప్పుడు దాకా బాగానుంది, కుమ్మేస్తుంది ఇప్పుడు వర్షం. బల్లాల దేవుడు తడిచిపోతున్నాడు. అయ్యో, బాహుబలి సెట్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఇది ఉంది. ఎవరికైనా గిఫ్ట్స్ ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. చిన్నపిల్లలకి బొమ్మలు, క్యాపులు, ఏదైనా గిఫ్ట్ ఆర్టికల్, గిఫ్ట్స్ చాలా ఉన్నాయి. వర్షం పడి ఇప్పుడే తగ్గింది, బస్సు ఫుల్ అయిపోయింది. ఇంకో బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. వచ్చిందిలే, నా బస్ ఎక్కేద్దాం. హిందుస్థాన్ అట్రాక్షన్లు ఏమున్నాయి, అవి ఉన్నాయంట. ఓకే, వెళ్ళి చూద్దాం. గాడ్జిల్లా బొడ్డ లోపలికి ఎక్కేసాడు. పైన ఎక్కారా, కూర్చో, తిరిగేది గిర్రమని. అబ్బా, పంజుస్తాన్ షిప్ బ్రిడ్జ్ అంట. 3 to 6 years ఓన్లీ. అయితే నేను వెళ్ళొచ్చు అనుకుంటా. ఆంటీని అడుగుదాం. అమ్మో, కొట్టేటట్టు ఉంది అడిగితే, మనకు వద్దు. షిప్ ఉంది, ఇవన్నీ పిల్లలు ఆడుకునేవి. ఓబో, అక్కడ రెయిన్ డ్యాన్స్ అవి కూడా ఉన్నాయా? వెళ్ళి తడిసిపోదాం, మామూలుగా కాదు. బట్టలు లేవు. రెయిన్ డ్యాన్స్ బట్టలు ఉంటే తెచ్చుకొని డ్యాన్స్ వేసేయచ్చు. లేవుగా, మా పాపలే చేస్తున్నారు. అయినా లోపల అబ్బాయిలు ఎవరు లేరు. ఇల్లేంటి ఇది చేస్తున్నారు? అరే ఏం చేస్తున్నారు రా? వాయిస్ చేస్తున్నారు ముగ్గురు. హాయ్ హాయ్ హాయ్. బాగుంది, కొట్టనే కొట్ట. ఏంటిది ఇది? మెజిషియన్స్ వర్క్షాప్ అంట. పోదాం. ఏ స్కేరీ హౌస్ అనుకుంటా. వెల్కమ్ టు ఆల్, ఈజీ ఎంటర్. ఓహో, స్కేరీ హౌసా? వస్తున్నా. అరే భయపెట్టకండి రీ, వీడియో తీసుకొని వస్తున్నా. ఇదేనా? ఓ, కింద నిప్పులు. ఏయ్, డోంట్ సౌండ్. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అది. బాంబు. అమ్మో, ఒక బాంబు వచ్చిందనుకో పరిగెడదాం ఇక్కడి నుంచి. అది బొమ్మ అయినా సరే. భయపడ్డారా? ఎందుకు అలా వస్తున్నావు? నిజంగా భయపడ్డా. వారిని ఏమవాలని ఇంకా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండి. ఇవన్నీ మెరిచిపోతున్నాయి. వారినైనా ఒకండి సౌండ్. ఊరి ఏంటి తిరగంది, ఊగిపోతుంది. మంకీస్ ఉన్నాయి.
పిల్లల్ని తీసుకొని వచ్చారు రూఢి. అమ్మా అమ్మా రేడియం. ఇది మెరిసిపోతుంది. మాయాదం. ఎందుకు బాబాయ్ అలా అరుతున్నావు? భయపెడుతున్నావు? భయపెడమా. మాయాదం. అమ్మాయి డైబెట్ పడేది పెడతారు. పోదాం ఒక్కడిని అనుకున్నాను అనుకో, పోసుకోవాలి తర్వాత. ఇవన్నీ మాయాద్దాల్లా ఉన్నాయి. డేంజర్ అంట బోర్డు ఉంది ఇక్కడ. ఇదేంటి ఎలా మారుతుంది? అమ్మో, మనకింత పోదాం, ఫాస్ట్కి వెళ్దాం. మంచి అమ్మా, చిన్న పాములు అవి చూడాలి. ఇవైపు వాటర్, కింద ఫ్రిడ్జ్ ఊగుతుంది. మెరిసిపోతాయి. అయిపోయింది అనుకుంటున్నా. ఎగ్జిట్. అన్ని టికెట్లు ఫ్రీయేగా, ఇది కూడా ఒకసారి చేసేద్దాం. పిల్లలకి ఎంతో ఇష్టమని ఫందుస్తాను ఇలా అయిపోయింది. చాలా షోలు ఉన్నాయి, కాకపోతే టైం తక్కువ ఉంటుంది, చాలా చూడొచ్చు. నెక్స్ట్ ఇదంతా ఫిలిమీ దునియా. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఇది కూడా చూద్దాం. దీంట్లో కూర్చొని వెళ్ళొచ్చు, మొత్తం చూపిస్తారు, మనం కూర్చొని మొత్తం చూసేయచ్చు లోపల. ఫిల్మీ దునియా. గేట్ ఎక్కడ? తాజ్మహల్. ఇంకా నెక్స్ట్ స్పేస్ యాత్ర కూడా ఉంటుంది, ఇది లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయడమే. దాని తర్వాత స్టంట్ షో. ఈ స్టంట్ షో ఇలా చాలా షోలు జరుగుతాయి. ఇవన్నీ చూసుకొని లాస్ట్లోకి అయితే యూరోకాకి వచ్చేస్తాం. ఈవినింగ్ అయిందిగా, రచ్చరచ్చగా ఉంది, జనాలందరూ ఇక్కడ చేరుకుంటారు, ఫుల్ క్రౌడ్. చిన్నప్పుడు మనం తిరణాల్లో రంగుల రాట్నం చూస్తాం, గుర్రాల బండిలాగా, అలా ఉంది. ఇది టికెట్లు ఇంక్లూడే, ఎక్కేయచ్చు కావాలంటే. ట్రై చేద్దాం, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చూసుకొని అన్నీ ఒక్కో ట్రై చేద్దాం. చిన్నపిల్లలకి ఇవి. కొన్నిటికి ఛార్జ్ చేస్తారంట, కొన్ని ఫ్రీ అంట. ఇది ఫ్రీ. యురేకా మొత్తం ఈ ప్లేస్ అంతా యురేకా. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ మెన్షన్ చేశారు.
కిడ్డీ ట్రైన్ 20 రూపీస్, బుల్ రైడ్ 50 రూపాయలు, జంప్ అండ్ థ్రిల్ 50 రూపీస్, బంపర్ కార్ 50 రూపీస్. ఫ్రీ రైడ్స్ ఆ 4. అది ఆ పక్కన ఉన్నాయి, అవి చార్జ్ చేస్తారనుకుంటా. బంపర్ కార్కి 50 రూపాయలు పెర్ హెడ్. పర్లేదు 50 రూపీస్ అంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అరే రే 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 రే. ఫ్రిస్బీ కోస్టర్ కాంప్లిమెంటరీ, రేంజర్ కాంప్లిమెంటరీ, బ్రేక్ డ్యాన్స్ కాంప్లిమెంటరీ, ఇదేంటిది కార్ హోసల్ కాంప్లిమెంటరీ, రెస్టారెంట్, డ్రింకింగ్ వాటర్, రెస్ట్ రూము. ముందుంది ముసలి పండుగ అన్నట్టుంది. ఫారం బాబా లోపల ఇది ఇప్పుడు ఎక్కాలా మనం, ఫ్రీ ఉంది ఇది. అరే రే 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 రే. సినిమా కనిపిస్తుందేమో. అయ్యా రే రే. తిరిగేస్తుంది సార్, మొత్తం తిప్పేసాడు. అర్రే ఇంకొకసారా? లేదు ఒకసారి. వస్తున్నా దీన్ని ట్రై చేద్దాం ఎలాగుంటుందో. మధ్యలో ఉందాం, చివర్లు వద్దలే, బిస్కెట్ అయిపోద్ది. వామ్మో కాంప్లిమెంటరీ ఉందని చెప్పి ఎక్కా. జీవితం జన్మలో ఎక్కలేము ఇది. మళ్ళీ నేనెక్క అడుపు దిగిచ్చిన ఎక్కను, మళ్ళీ చచ్చిపోయేటట్టు ఉన్నది ఎక్కితే. ఆల్మోస్ట్ పైన ఉన్నసేపు కళ్ళు మూసుకొని ఉన్నాం. వామ్మో అది ఇంకోటి ఏదో ఉంది, అది చూద్దాం. ఫ్రిస్బీ కోస్టర్ స్టార్ట్ అయితే అవుతుంది. అది కాంప్లిమెంటరీ ఉంది. అయ్యా మన వల్ల కాదేమో ఇప్పుడు అది. వారి అమ్మ ఎలా తిరుగుతుంది అది. నెక్స్ట్ ట్రై చేద్దాం. అది కూడా ఫ్రీయే, టైం అయిపోయింది. ఇది కూడా అదే మిగతా గుర్రాలు. ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఇది ఫ్రీయే ఉంది, ఇది ఒక ట్రై చేద్దాం. హాయ్ ఎక్కడి నుంచి మీరు? సూర్యాపేట. దాని ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది. ఇంకా టోటల్ క్లోజ్. రామోజీ ఫిల్మ్ సిటీ క్లోజ్ అయిపోయింది. ఇంకా జంప్, అదిగో బస్సు ఉన్నాయి అక్కడ, అక్కడ ఎక్కితే బయట దింపేస్తారు. ఇది ఒకటి ఎక్కల, ఏం ఎక్కుతాం కానీ. ఇంకోటి మాత్రం అది భయం వేసింది, మన వల్ల కాదని ఎక్కలేదు. ఇంకా బాయ్ బాయ్. ఇంతటితో అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్ చేయండి గాయస్ ప్లీజ్. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.